Greetings, everyone. Welcome to the series on Knowing God. This is the second episode of that series. We're going to look into the importance of Scripture. Our series భాగంలోనికి వెళ్ళే ముందు I want to invite you to take advantage of the notes. So ప్రతి ఎపిసోడ్ కింద just about every episode నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద నోట్స్. ఆ నోట్స్ కానీ స్క్రిప్చర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నోయింగ్ గాడ్, దేవుని తెలుసుకున్నట. సో ఆ అంశంపై ముఖ్యమైనటువంటి వాక్య భాగాలను మీకు అందించడం జరిగింది. సో ప్లీజ్ డౌన్లోడ్ దోస్ PDF ఫైల్స్ ఆర్ డాక్యుమెంట్స్ సో యూ కెన్ హ్యావ్ దమ్ హ్యాండీ. మీరు తర్వాత వాటిని ధ్యానం చేసుకోవడానికి కూడా, లేదా మెమరైజ్. ఐ వుడ్ హైలీ సజెస్ట్ దట్ యు మెమరైజ్ ద స్క్రిప్చర్స్ on this series of knowing God. Chala avasram, because we are learning to know God more and more every single day. Prati dinamu kuda దేవుని తెలుసుకున్నట్టుగా మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి the major way to know God is obviously through scriptures. So I pray that you take advantage of it. Aithe we've been learning about the topic on the knowing God. Why did God reveal himself? దేవుడు ఎందుకు తనను తాను బయలుపరుచుకున్నాడంటే మన జీవితాన్ని మార్చడానికి. ప్రైమరీలీ ఇట్ ఈస్ నాట్ టు షో ఆఫ్ హూ హీ ఇస్. ఏదో ఆయన శక్తి ప్రదర్శించుకొని ఆయన గురించి, ఆయన కొన్ని గొప్ప కార్యాలు చూసారా నేను అంతటి గొప్పవాడు అని చెప్పుకోవడం కాదు. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ బీయింగ్. ఆయన చాలా శక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు మనం నేర్చుకుంటాం. అఫ్ కోర్స్ హీఈస్ పవర్ఫుల్, హీఈస్ ఆమ్నిపోటెంట్. దేవుని గురించి లేఖనాలు చెబుతూ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ గాడ్ బోస్టింగ్. ఏదో ఆయన గొప్పలు చెప్పుకోవడానికి దేవుని లేఖనాలు మనకి ఇవ్వలేదు. కానీ ది ప్రైమరీ రీజన్ వై హీ గేవ్ ది స్క్రిప్చర్ టు అస్ ఈజ్ అల్టిమేట్లీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మార్చటానికి దేవుడు ఆ పరిశుద్ధ లేఖనాలను మనకు ఇవ్వటం జరిగింది. సో వితౌట్ ది స్క్రిప్చర్ దెన్ వీ వుడ్ నాట్ బీ ఏబుల్ టు నో గాడ్, రైట్? దేవుడు ఏ విధంగా మనకు ఆయన బయలుపరుచుకున్నాడు in our time is by the scripture. Parishudha Lekhanalanu theologically ఏమంటారంటే they are special revelation of God. They fall in the category of special revelation. Yesu Christu Prabhu, Parishudha Lekhanalu. So these are special revelations that God revealed himself to us. So again, దేవుడు ఎందుకు లేఖనాలు ఇచ్చాడంటే to transform our lives by allowing himself to know. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. మనం అడిగింది లేదు, దేవా ప్లీజ్ రివీల్ యువర్ సెల్ఫ్స్ అన్నది లేదు. హీ రివీల్డ్, ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. అండ్ ఎట్లా బయలుపరుచుకున్నాడంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని లేఖనాలకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ది స్క్రిప్చర్ ఆఫ్ ది హోలీ లివింగ్ గాడ్. మనం తర్వాత మేబీ ఇన్ అనదర్ ఎపిసోడ్ విల్ సీ ది కనెక్షన్ ఆఫ్ ద వర్డ్ హాలోగాస్ అనే గ్రీకు పదము. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద లివింగ్ లార్డ్ అండ్ వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ఇట్? మేబీ అది తర్వాత మనం నేర్చుకుందాం. బట్ primarily, today we're going to look into the importance of the scripture. God revealed himself through the scripture. Ayana goppatanamu, ayana glorious state anedi we learn through the holy scripture, because he spoke the scripture and we have the scripture. He's given us the scripture and we have the scripture. So దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అది కూడా ఎట్లా అంటే, again I'm repeating these phrases because we need to get this in our minds, and that's because he revealed them through the scripture. So again, it is to transform our lives. Anta pramukhyamanidi. And we should not understand lekhanalanu manam edo oka secondary priority ఇవ్వకూడదు. We have to give higher priority for scripture. అట్లా అని చెప్పేసి నేను బైబిల్ గ్రంథాన్ని మీరు ఆరాధించండి అని చెప్పట్లేదు. But this word is equal to the very word of God, because this equals God's word. దేవుని వాక్యం అది. So we should not ever take lightly. సో దేవుడు తన వాక్యాన్ని ఎట్లా మనకు ఇవ్వలేదు అంటే, he didn't give the word to us so we could keep it aside. అంటే ఒక బైబిల్ తీసుకొని లేదా నైట్ స్టాండ్ మీద బెడ్ పక్కన పెట్టుకొని in the nights, it's not for that purpose. It is given for a specific purpose, because when we open the scripture, మనం దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసినప్పుడు వీఆర్ ఓపెనింగ్, యాజ్ వన్ స్కాలర్ సెడ్, ది వెరీ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని మనం చూస్తా ఉన్నాం, దేవుని మనసును మనం చూస్తా ఉన్నాం. దిస్ ఈస్ ది plan of God that he has given to us, so we could know him and his plan. ఆయన తెలుసుకుంటాం కాక ఆయన ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏంటో కూడా మనం ఈ లేఖనాల ద్వారా తెలుసుకోవడానికి దేవుడు ఆ పరిశుద్ధ లేఖనాలు మనకి ఇవ్వడం జరిగింది. Again, it is not a secondary means, but it is the primary means of knowing God. So how did God reveal himself? Scripture.
స్క్రిప్చర్, దేవుని లేఖనాల ద్వారా ఆయన తను బయలుపరుచుకున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు ది హోలీ వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైనా కానీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వీ వాంట్ టు నో మోర్ అబౌట్ గాడ్, రైట్? దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పేసి ప్రాధేయపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆఫ్ కోర్స్ విల్ ట్రై sometimes what we can to learn God, but primary source of knowing God is the scripture itself again. So how do we know, for example, that God has revealed himself? Because and through the scripture, because God speaks about that in his word. ఏమంటాడంటే ఆయన హోషేయ గ్రంథం ఫర్ ఎగ్జాంపుల్ 4వ అధ్యాయము 6వ వచనంలో, అగైన్ స్క్రిప్చర్ మస్ట్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఆయన ఏమంటాడంటే పరిశుద్ధ లేఖనాల ద్వారా, నా జనులు, ఎవరో జనులు కాదు, నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. అగైన్ దేర్ ఈస్ ద నీడ్ ఫర్ నోయింగ్ గాడ్, హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుతాం మనం? పరిశుద్ధ లేఖనాలు చదివితే దేవుని జ్ఞానం పొందుతాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేఖనాలు లేనిది, అంటే పరిశుద్ధ లేఖనాలు లేకపోతే మనం దేవుని జ్ఞానాన్ని అనేది సంపాదించుకోలేం. అండ్ ఫర్ అస్ టు లివ్ అ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం జీవించాలి అంటే వీ నీడ్ టు నో హిమ్ యాజ్ ఇట్ ఈస్ గివెన్. ఆయన ఏ విధంగా అయితే తను బయలుపరుచుకున్నాడో ఆ విధానాన్ని మనం తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకుంటే, దట్ హోల్ హార్టెడ్లీ, ఆఫ్ కోర్స్ మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకుంటే, ఇట్ విల్ ఫోర్స్ us to live a life that will bring glory to God. దేవునికి ఎటువంటి జీవితం అయితే ఆయన మహింపరుస్తుందో అట్లాంటి జీవితాన్ని జీవించేటువంటి అవకాశం మనకు కలుగుతూ ఉంది. దట్ ఈస్ అగైన్ when we know the scriptures. So before going into learning the attributes of God, దేవుని గురించి, ఆయన గుణాలను తెలుసుకునే ముందు దేవుని వాక్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. So I want to give a brief information here before we get into the scriptures. So as we learn in book of హోషేయ గ్రంథంలో 4:6లో మనం నేర్చుకున్నాం, రైట్? సో జ్ఞానము లేకపోతే obviously it's going to be very very problematic. జ్ఞానం లేకపోతే దేవుడు మనం ఇన్ఫ్యాక్ట్ స్క్రిప్చర్స్ లేకపోతే దేవుని జ్ఞానాన్ని మనం పొందలేం. అండ్ దట్స్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్, బికాస్ ఏ విధంగా మనం జీవిస్తాం మనకు తెలియదు. స్క్రిప్చర్స్ నాట్ సింప్లీ అ మాన్యువల్ టు లెర్న్ గాడ్, ఇట్ ఈస్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్. It is not simply a secondary source to know God. It is the primary source for us to know God. So, లేఖనాలకు అంత ప్రాముఖ్యత ఉంది. Of course, we learn from the scripture. దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఏమని? ఎవడైనా జ్ఞానము కొదువైన ఎడల ask God. ఎందుకు అడగాల దేవుణ్ణి? Right? And God is going to point us the scriptures because నేను ఆల్రెడీ మాట్లాడా, నా వాక్కు నీ చేతిలో ఉంది, నా వాక్కు నీ దగ్గర ఉంది. My word, my living word, సజీవమైన వాక్కు, it's in your hands, it's with you. So read the scriptures so that you might know. But again, if anyone lacks wisdom, ask God అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. And also, in order to get that wisdom, right? So ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోగలుగుతామంటే by the fear of God. When we fear the Lord, that is the beginning of the knowledge of God. దేవుని గురించి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే దేవుని భయం లేకపోతే రాదు. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ఫియర్ గాడ్, రివీర్ గాడ్. ఎందుకు? దేవుడు ఎవరో ఆయన గురించి మనం తెలుసుకుంటే వీ డూ నథింగ్ బట్ స్టాండ్ ఇన్ ఆ అండ్ వర్షిప్ గాడ్. ఆయన ఎవరు, ఆయన చేసిన కార్యాలేంటి, మానవులైనటువంటి మనల్ని, ఆఫ్ కోర్స్ వీ కమిటెడ్ సిన్. సో పాపం చేసిన వారిని ఆయన ఏ విధంగా రక్షించాడు? హౌ డిడ్ హీ రిడీమ్ us from the bondage of sin? We have this beautiful example in the book of Exodus, right? నిర్గమకాండంలో ఈ గొప్ప ఇన్సిడెంట్ దేవుడు మనకు చూపించాడు. హౌ గాడ్ రెస్క్యూడ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలను ఐగుప్తు ప్రాంతం నుంచి ఏ విధంగా ఆయన రెస్క్యూ చేశాడు. హౌ డిడ్ హీ రిడీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దట్స్ అ ఫోర్ షాడో ఆఫ్ హౌ క్రైస్ట్ రిడీమ్డ్ us from the bondage of sin. పాపము నుంచి ఎట్లా దేవుడు మనల్ని విడిపించాడు. సో when we take these things and also ఆ కార్యం ఎట్లా జరిగింది, how did God redeem you and me? By sending his son to die on the cross. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై మరణించ, అంటే he ordained that, he sent his son, ఆయన కుమారుని పంపించి సిలువపై ఆయన మరణించారు. సో that death, right?
ఆ సిలువ మరణము ఎటువంటిదో, when we don't grasp the things of the Lord, ఆయన ఏం చేశాడు మన గురించి అనేది మనం అర్థం చేసుకోకపోతే, we would never come to seriously worship in the Lord. ఈ రోజుల్లో చాలా ఫేక్ వర్షిప్స్ ఎక్కువైపోయినాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేక్ వర్షిప్. ఆరాధన. There's nothing wrong in doing ఆరాధన. But are you doing it with the right intention, with the right knowledge of who God is? దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఏదో తెలిసి తెలియని and the way you go there and just do whatever you want కాదు. You must know, because when you enter the sanctuary of God, you're entering the sanctuary of God. పరిశుద్ధ దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలో think about that. We're not going to God however we want. మనకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి నా ఆరాధన యాక్సెప్ట్ చేయడు. He is not some puppet. ఆయన ఒక జోక్ కాదు to accept whatever we say and however we approach him. We must approach లేవీకాండం కానివ్వండి, అండ్ ఆఫ్ కోర్స్ అదర్ బుక్స్, ఈవెన్ ఇన్ ఎక్సడస్లో దేవుడు మోషేకు అదేవిధంగా అహరోను కూడా తెలియజేస్తాడు, నా మందిరం, నా శాంక్చురీ, వెన్ యూ కమ్ టు మై టెంపుల్ బీ కేర్ఫుల్. ఎవడు కూడా దగ్గర రావడానికి వీల్లేదు అన్లెస్ ఐ గివ్ పర్మిషన్. అహరోను కానివ్వండి, అహరోను కుమారులు కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ ప్రధాన యాజకులు ఎవరైనా కానీ, ఇఫ్ ఐ గివ్ పర్మిషన్, నేను పర్మిషన్ ఇస్తేనే మీరు నా గుడారం యొద్దకు రావచ్చు. వై? బికాజ్ మై స్పేస్ ఈజ్ హోలీ. అండ్ మనము ఆ దేవుడు గురించి తెలుసుకోవాలంటే అఫ్ కోర్స్ వీ నీడ్ టు నో హూ గాడ్ ఈజ్ ఫస్ట్. అండ్ వీ కెన్ ఓన్లీ నో హూ గాడ్ ఈజ్ ఫస్ట్ బై గోయింగ్ త్రూ ద స్క్రిప్చర్స్. సో వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధ లేఖనాలను మనం చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ టాకింగ్ టు అస్ టుడే. ఎక్స్ట్రా రెవల్యూషన్స్ లేవు. దేర్ ఇస్ నో అదర్ రెవల్యూషన్స్. ఆయన వేరే విధంగా ప్రత్యక్షం అవట్లేదు. వేరే విధంగా హీఈస్ నాట్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. దిస్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. And we have to pay attention to the word of God so we can learn who he is. So before we get into that again, reading scripture, knowing scripture is very important because that is the channel. అదొక మార్గము. సో ఈ లేఖనాల ద్వారా దేవుడు తను తాను మనకు బయలుపరుచుకున్నాడు కాబట్టి to live a serious Christian life, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే లేఖనాల్లో మనం నిమగ్నమైపోయి ఉండాలి. We have to soak ourselves in the scripture and saturate ourselves with the word of God. లేకపోతే ఈ ప్రపంచంలో of course పాపం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, everything we're going to be bombarded by whatever is happening in the world. దేవుని లేఖనాలు will guide us. నీ వాక్యము నా పాదాలకు దీపము. So they give light. Why? Because God is light. His word is also identified as light. నీ వాక్కు దీపము. It gives me light. It gives me your presence. దేవుని సన్నిధిలో మనం ఉంటాం. So it gives us light as we walk. That is the power of the word of God. So number one, why are we given the scriptures? ఎక్కడి నుంచి దేవుని పరిశుద్ధ లేఖనాలు వచ్చాయి? ఒక మానవుడు లేదా ఒక పౌలు ఒక పేతురు రాశారా? No. These are given by God himself. అవి దేవుని నుంచి వచ్చే మీ పరిశుద్ధ లేఖనాలు. సో 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 ఏమని ఉంది దేవుని వాక్యం? దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన దైవావేశం, ఇట్ ఈస్ గాడ్ బ్రీత్, ఇట్ ఈస్ మేడ్ బై ద బ్రెత్ ఆఫ్ గాడ్ బ్రీత్. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్, రైట్? దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యము, గుడ్ వర్క్స్ ఆబ్వియస్లీ, సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటకు దైవావేశం వలన కలిగినది. సో పాయింట్ నెంబర్ 1, ద స్క్రిప్చర్స్ ఆర్ నాట్ మేడ్ ఆర్ క్రియేటెడ్ బై మెన్. ఎవరో రాసింది కాదు. ఒక మోషే, ఎజీకియల్ ఆర్ జెర్మయా వీళ్ళని రాసింది కాదు. ఇట్ ఈస్ గివెన్ బై ద లార్డ్. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఈ లేఖనాలు దేవుని ద్వారా ఇవ్వబడింది. దెన్ వాట్ అబౌట్ దిస్ పాల్, పీటర్, శామ్యుయల్, సో ఆన్, వీళ్ళందరూ ఎవరు? దీస్ ఆర్ ద మీన్స్. ఒక మార్గం అంతే. ఇస్ అ ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవునికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఏంటంటే హీ వాంట్స్ టు రీచ్ ద వరల్డ్ బై హిస్ వర్డ్, బై హిస్ మెసేజ్. రైట్? వెన్ యూ గో బ్యాక్ టు ఎక్సడస్ ఫర్ ఎగ్జాంపుల్, వీరిని నా ప్రజలుగా చేసుకోవాలి. ఎందుకు నా ప్రజలుగా చేసుకోవాలంటే బికాస్ యూ నీడ్ టు బీ మై మౌత్ పీస్. నా గురించి మీరు ఇతరులకు చెప్పాలి, ఇతర దేశాలకు చెప్పాలి. దే నీడ్ టు నో అబౌట్ యాహ్వే. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రోల్స్ ఆఫ్ ఇజ్రాయెల్. Of course, Saflamai, they failed over and over again. But God gave us that privilege. God has a mission, right? That is very important. So scripture enduku ivvabadindante, again, it is not somebody who wrote. It is the very message of God. You can just imagine ఏ విధంగా అయితే దేవుడు మోషేకు ధర్మశాస్త్రం, the first writer based on
biblical perspective is God himself, right? ఆయన తన వేలుతో రాయటం జరిగింది. మోషేకు ఆ ధర్మశాస్త్రం లేదా 10 commandments ని ఇవ్వటం జరిగింది. So God wrote the scripture in a sense. He gave that to us. So ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. Some people obviously complain about that. వాళ్ళు ఇది రాసింది మోషే, లేకపోతే ముగ్గురు మోషేలు ఉండొచ్చు, లేకపోతే ముగ్గురు ఐజయాస్ ఉండొచ్చు. We don't know and all that kind of stuff. Primary thing to know is God wrote. It is not about Paul, not about Peter, not about Samuel, not about Moses. వీళ్ళందరూ కాదు. These are of course important people, but they are not the primary focus of why we receive the text. So దేవుని వలన కలిగింది. అండ్ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడు తన స్వంత శ్వాస ద్వారా బై హిజ్ ఓన్ బ్రెత్ ఈ వాక్యాన్ని మనకు దేవుడు ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేఖనం ఎందుకు ప్రాముఖ్యమైంది? వై డూ వీ నీడ్ స్క్రిప్చర్ టు నో గాడ్? బికాస్ దట్ ఈస్ హౌ హీ కమ్యూనికేటెడ్ త్రూ ద వర్డ్. హీ షేర్డ్ విత్ అస్ హూ హీ ఇస్. ఆయన ఎవరో మనకు ఆయన ఆ విధంగా ఈ లేఖనాల ద్వారా బయలుపరిచాడు. కాబట్టి డు నాట్ లీవ్ ద స్క్రిప్చర్. అగైన్ ఆ ప్రక్కనో అలమరలోనో లేక ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్ పెట్టడానికి కాదు బైబిల్ దేవుడు మనకి ఇచ్చింది. ఇట్ ఈస్ గివెన్ సో వీ కెన్ లెర్న్. మరి నేను ప్రతి ఆదివారం చర్చెస్కి వెళ్తా ఉన్నాను. అఫ్ కోర్స్ ఐ గో హియర్ అండ్ దేర్ ఫర్ బైబిల్ స్టడీ, ఆల్ దట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, గో. బట్ యూ మస్ట్ ఓపెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు నీతో. గాడ్ కెన్ యూజ్ ఎనీ మీన్స్ టు స్పీక్ టు యూ, ఈవెన్ త్రూ దిస్. బట్ అగైన్ ప్రైమరీ వే ఆఫ్ హిమ్ టాకింగ్ టు యూ ఈజ్ ద స్క్రిప్చర్. ఏ విధంగా దేవుడు ముందుగా నీతో మాట్లాడతాడంటే, ఇట్ ఈస్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని లేఖనాల ద్వారా. సో డోంట్ నెగేట్ ఓపెనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా చెప్తున్నాను, ఫర్ యూ టు నో గాడ్, మీకు దేవుడు గురించి తెలియాలి అంటే యూ హ్యావ్ టు ఓపెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తెరిచి చదువుకోవాలి. లేకపోతే యూ గోయింగ్ టు గెట్ అ సెకండరీ సోర్స్. ప్రైమరీ సోర్స్ నుంచి వినండి ముందు. ప్రధాన మూలం దేవుని లేఖనాలు, రైట్? దిస్ ఆర్ నాట్ సెకండరీ. ప్రధాన మూలం ఇది. దిస్ ఇస్ ద ఫౌండేషన్స్ ఫర్ అస్ టు నో గాడ్. సో ఎక్కడికి వెళ్ళాలి మీరు? మై పాస్టర్ ఇస్ అన్ ఎక్సలెంట్ పాస్టర్, హీ ప్రీచెస్ గుడ్. సో వండర్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. మా మిషనరీ ఎక్సలెంట్ మిషనరీ, దే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వండర్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. బట్ డు నాట్ ఫర్గెట్, దే ఆర్ నాట్ ద ప్రైమరీ సోర్స్. బై ద వే, పాస్టర్గా నేను సంఘానికి పాస్టర్ ఉండొచ్చు కాదు, బట్ ఐఎమ్ నాట్ యువర్ ప్రైమరీ సోర్స్. గాడ్స్ వర్డ్ ఇస్. సో గో టు ద వర్డ్. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆబ్వియస్లీ యూ డోంట్ కేర్ అబౌట్ నోయింగ్ గాడ్. అది చాలా డేంజరస్ అది. If you don't open the word of God and study the word of God, you don't have proper relationship with the Lord. ఎన్ని కార్యాలు చేసినా we can follow all kinds of ఆచారాలు, right? ఆచారం, traditions and cultural things will not save us. ఇవేవి కూడా మనం రక్షించవు. నేను సంవత్సరానికి 52 సార్లు చర్చికి వెళ్ళండి. 52 కాకపోతే go twice. That is not a problem. But the ఆచారం itself, నేను పలానా చేస్తున్నాను, దేవునికి కానుకలు ఇస్తున్నాను, I'm giving him, he doesn't care. He doesn't care. He cares about this though. ఈ లేఖనాలను మనం ప్రతిదినం చదివి ధ్యానం చేసుకోవాలి. బికాస్ గాడ్ టోల్డ్ దట్ టు యెహోషువ చెప్పాడు కదా, రేయింబగలు ప్రతి దినము, రైట్, పగలు రాత్రి ధ్యానం చేయి. మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బికాస్ దేవుని లేఖనాల్లో దేర్ ఇస్ లైఫ్, జీవము ఉన్నది. ద లైఫ్, యూ క్యాన్ ఫైండ్ దట్ లైఫ్ ఎనీవేర్. ఆ లైఫ్ ఎక్కడ లేదు. యూ కెనాట్ పర్చేస్, యూ కెనాట్ రెంట్, అద్దెకు తీసుకోలేవు ఆ లైఫ్ని. It is the life. God's word has life. So where do you learn all of that is from the scripture. And as a Christian, మనం ఏం చేయాలంటే దేవునికి స్థానాన్ని ఇవ్వాలి మన జీవితంలో. Every single day, no matter what happens, open the word, study the word. అయ్యా నేను చదవలేను, I don't have eyes, proper eyes, I cannot see. Okay, then listen to the word of God. ఏదో ఒక సమయం listen to the word of God, because that's what would change us. దేవుడు ఎందుకు చెప్పాడు యెహోషువతో, ప్రతిదినము నా ధర్మశాస్త్రం, నా వాక్యాన్ని ధ్యానం చేయని. Of course, I'm not using all the right words, okay? So ఎందుకు ధ్యానం చేయాలి? Because there is power in the word of God. There is life in the word of God. So దేవుని వాక్యము దైవావేశం వలన, God breathed, ఆయన నుంచి వచ్చింది కాబట్టి primarily we have to keep it in mind. It is not written by, again, 40 plus people. Even though it is written by God himself through the channel of these men. So ఈ మనుషులు దేవుడు వాడుకున్నాడు to write the text. Holy Spirit, God used them. And so we have that available. So primary important point for us to learn is the word of God is given by God himself. Therefore, we must pay attention to the word of God. Again, before knowing God, you and I cannot know God without the word of God. దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం చదవకుండా తెలుసుకోలేము. And so you got that ప్రైమరీ పాయింట్. మరొక పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చదవకపోయినా, ధ్యానం చేయకపోయినా మనం కోల్పోయేది ఏంటంటే స్పిరిచువల్
life. Obviously, it's a spiritual starvation. ఆత్మీయ ఎదుగుదలను మనం కోల్పోతూ ఉంటాం. సో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని లేఖనం తెలియజేస్తుంది చూడండి 3వ వచనంలో, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఆయన ఏమంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, బీ లైక్ లిటిల్ చైల్డ్. ఆబ్వియస్లీ నిర్మలమైన వాక్యమును ఆ పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో అఫ్ కోర్స్ ఆ స్మాల్ చైల్డ్, ఒక చిన్న పాప గాని బాబు గాని, ఈవెన్ దో దే ఆర్ బిజీ, దే డోంట్ స్టాప్ డ్రింకింగ్ మిల్క్, రైట్? వారు పాలు తాగడం మానవేరు, బికాస్ దే ఆర్ బిజీ, దే ఆర్ ప్లేయింగ్ సంథింగ్. ఆకలి వేసినప్పుడు we all eat our food. When we are hungry, we eat. When we are craving something, we go and get what we need. So దేవుని వాక్యము విషయంలో కూడా మనం అంతే ఉండాలి. ఆత్మీయ ఎదుగుదల విషయంలో కూడా మనం అంతే ఉండాలి. You cannot remain as a small child all the time. You have to grow spiritually. So ఆత్మీయ ఎదుగుదల లేని వారు ఎట్లా అంటే, just like the one who doesn't do any work physically, ఏ విధంగా అయితే వారి శరీరం shrink అయిపోద్దో, క్షీణించిపోతుంటుందో, అదే విధంగా if we don't read the word of God, meditate on the word of God so that we may know who God is and live our lives rightly, మన ఆత్మీయ ఎదుగుదల కూడా shrink అయిపోతా ఉంటది. It's going to be shrinking. The more you neglect the word of God, the more we would distance ourselves from God. మనం ఎంత తక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అంత ఎక్కువగా దేవుని నుంచి మనల్ని మనం దూరపరుచుకుంటూ ఉంటాం. ఆఫ్ కోర్స్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? తర్వాత మనం ఏం చేస్తాం? దేవుడిపై నింద వేస్తాం. ప్రభువా, నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ఏం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? What would he do? You're not interested in God, right? He is very forgiving. ఆయన చాలా క్షమాగుణం కలిగిన దేవుడు, క్షమించేది దేవుడు. బట్ స్టిల్ you're not interested in God and you ask and demand God to do something for you. ఆత్మీయ ఎదుగుదలలో మనం ఎదగాలి అంటే, ఆబ్వియస్లీ when we have to grow spiritually, we must drink the food that is the word of God. మనం ఈ ఆహారాన్ని తీసుకోవాలి. We have to be fed for our nutrition. We have to be fed by the word of God. దేవుని వాక్యమును మనం చదవాలి, దేవుని గురించి మనం నేర్చుకోవాలి. That is when we're going to be healthy. Another point is when we distance ourselves from the word of God, దేవుని వాక్యాన్ని మనం చదవకుండా మనల్ని మనం దూరపరుచుకుంటే, we are opening doors for the devil. We're opening doors for the devil, right? వాక్యములో మనం లేనప్పుడు అపవాదికి మనం అవకాశం ఇస్తా ఉన్నాం. అపవాదికి అవకాశం ఇస్తే ఏమైపోతుంది? We going to just ignore God. దేవుని మనం ఇగ్నోర్ చేస్తాం. రిజెక్ట్ చేయకపోయినా కానీ ఇగ్నోర్ చేసి ఎక్కడో ఒక పక్కన పెడతాం మనం. Then when we need, we run to him. That is not how God works. Fear of the Lord is very important. And చాలా క్రమంగా చూసేదంటే, have you disciplined your life based on learning who I am? Again, how can we know who God is? By knowing to the scripture, right? So it is our responsibility to know who God is. It is our responsibility to grow spiritually and not shrink. ఇది ఒక ఆహారంగా మనం ఆలోచించాలి. The word of God is simply our food and spiritual food. So we have to eat on that spiritual food so we can be growing spiritually. ఆత్మీయంగా మనం ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఒకటి, ఆబ్వియస్లీ we looked at that హోషేయ 4:6లో జ్ఞానాన్ని తిరస్కరించడం. People can reject the wisdom of God or the knowledge of God. We don't want to be on the same plane of these people or on the same state or status of these people. దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేసేవారు దాంట్లో మనం ఉండకూడదు. We need to be craving to learn the word of God. We need to be craving to spend time with the Lord. ఆయన వాక్యంలో మన వాక్యానికి సమయం ఇవ్వాలి. వాక్యంలో మనం లీనమై ఉండాలి. We have to learn about the beautiful God that you and I worship. మరి ఒక పాయింట్ ఏంటంటే, లేఖనాలను చదవటం ద్వారానే దేవుడు మనం తెలుసుకుంటాం. Of course, I kept repeating the same thing because that is the primary way we know and learn about God. So ఈ లేఖనాలను చదవడం వల్ల దేవుని తెలుసుకోవటం అంటే ఏదో పైపైన లేఖనాలను చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం కాదు. It is not about glancing the scripture. You need to stop, slow down and study. ఏదో పరిశుద్ధ లేఖనాన్ని నేను 50 సార్లు ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటాను, లేదా 30 సార్లు చదివాను, 300 సార్లు చదివాను. All that is powerful, wonderful, praiseworthy, in the words, giving glory to God. But that is not all that important. ఎన్నిసార్లు చదివామన్నది ఇంపార్టెంట్ గా, దో యూ మస్ట్ స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్. బట్ ఎంత డీప్గా మనం దేవుని వాక్యాన్ని చదివి దేవుని గురించి మనం తెలుసుకున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్స్. నేను 500 సార్లు బైబిల్ చదివాను ప్రతి ఇయర్ అనుకుంటే, దట్ ఈస్ నాట్ ఆల్ దట్ ఇంపార్టెంట్ టు గాడ్. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఇన్ని సార్లు చదివాను అంటున్నావు కదా, దెన్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ విత్ మీ? హౌ ఈజ్ యువర్ లైఫ్ విత్ మీ?
నీ జీవితము నా పట్ల ఏ విధంగా ఉంది? హౌ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ మీ? ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వి స్టడీడ్. It is about our walk with the Lord, and how can we walk with the Lord like we ought to when we know Him. And how can we know Him the way we need to? By coming to the scripture. ఏ విధంగా మనం దేవుని యందు నడుచుకుంటామంటే దేవుని వాక్యం దేవుని ద్వారా తెలుసుకుంట ద్వారా. ఏ విధంగా దేవుని గురించి మనం తెలుసుకుంటామంటే దేవుని వాక్యంలో. సో ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ది స్క్రిప్చర్. సో ఏదో మనం చూసి చూడనట్టుగా వెళ్ళటం కాదు, కానీ వీ హ్యావ్ టు స్టాప్ అండ్ స్టడీ. యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీస్ ఆర్ ద కమాండ్మెంట్స్ గివెన్, ఇంపెరటివ్స్. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము. ఫర్ యూ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బేసిక్లీ లివ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యాన్ని నువ్వు జీవించాలి. ఎట్లా? In order for you to be careful, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. యెహోషువ యొక్క పరిచర్య ఏంటంటే, మోషే చనిపోయిన తర్వాత ఆయన ఇశ్రాయేలీయుల భారమంతా ఆయన భుజాలపై ఉన్నది. ఇశ్రాయేలును నడిపించాలి. ఈ ట్రైబల్స్కి ఆ ల్యాండ్ అనేది అలాట్ చేయాలి, ఇశ్రాయేల్ ప్రామిస్ ల్యాండ్. సో చాలా భారం ఉంది యెహోషువపై. సో వాట్ ఈస్ గోనా డు? ఆఫ్ కోర్స్ యెహోషువ దేవుని వాక్యంలో లేకపోతే హీ విల్ నాట్ బి డూయింగ్ వాట్ హీ మస్ట్ డూ. దేవుని వాక్యంలో యెహోషువ లేకుండా ఉన్నట్లయితే ఆయన చేయవలసిన కార్యాన్ని చేయగలిగేవాడు కాడు. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఒకవేళ నువ్వు ఇశ్రాయేల్ యుద్ధానికి నడిపించడానికైనా కానీ నేను అనుకున్న కార్యాలు నువ్వు చేయాలన్నా కానీ యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. అండ్ హౌ ఇస్ యెహోషువ గోయింగ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్? ఏ విధంగా యెహోషువ తాను రెడీ చేసుకుంటాడంటే, హియర్ ఈస్ ది కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, డు నాట్ లీవ్ ఫ్రమ్ మై వర్డ్. బికాస్ ఆయన వాక్కు, again, your word is a lamp unto my feet, right? The word of God directs people. So యెహోషువ దేవుని వాక్యం ధ్యానం చేయటం వల్ల he will be able to get into battles in the future. He'll be able to lead his people in the right way. ఒక కాపరి దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రసంగాలు చేసి, now these days we have artificial intelligence. It is artificial. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళి 4 లైన్స్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక సర్మన్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయి ప్రీచ్ చేస్తే there would not be any power in it. The power comes from prayer, meditating on the word, preparing the sermon by in the fear of the Lord. Because when we read the word of God, we are not reading somebody else's. Again, Jeremiah, whatever, any secondary naakaithe. What is most important thing is, what is the word of God saying? Oka ప్రసంగికుడు, ఒక pastor or an evangelist or a preacher, if you take the word of God lightly, you have no right to stand in the pulpit. దేవుని వాక్యాన్ని అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చింది. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, నేను ప్రిపేర్ అవ్వనట్లేదు, నేను జస్ట్ స్టేజ్ ఎక్కేసి బైబిల్ తెరిస్తే గొట్ట దేవుడు అసలు కుప్పలు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు నాకు అని చెప్పేసి. I don't believe none of that stuff. That is insulting God, by the way. దేవుని వాక్యంతో మనం డీల్ చేసేటప్పుడు ఆ వాక్యాన్ని ఎట్లా డీల్ చేయాలంటే భయముతో, శ్రద్ధతో, వణుకుతో. యూ హ్యావ్ టు ట్రెంబుల్ బిఫోర్ ద లివింగ్ లార్డ్. అండ్ వెన్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అదర్ పీపుల్, ద కాంగ్రిగేషన్, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. డు నాట్ aspire to be teachers, preachers, because you will have to answer God double punishment, right? You have to be, తప్పు చేస్తే obviously we are going to be answering the Lord. So that is something that we need to keep in mind. Joshua was told to meditate on the word. Why? Because he's going to lead the people of Israel. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలును నడిపించాలి, ఈ కార్యాలను చేయాలి. బట్ కీప్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. యూ హ్యావ్ టు మెడిటేట్ దెమ్. నా ధర్మశాస్త్రము, ద లా దట్ ఐఎమ్ గివింగ్ యూ, యూ మస్ట్ మెడిటేట్ ఆన్ ద లా. దట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. సో యెహోషువ దేవుడు ఇచ్చినటువంటి అఫ్ కోర్స్ ఆ ఆజ్ఞను పాటించాడు ఆయన, అది పాటించకుండా లేదు. అండ్ ఆల్సో హీ ఎంకరేజ్డ్ పీపుల్. మీరు కూడా ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని వినండి. బీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దేవుని వాక్యాన్ని చదువుతాం, ఎస్, బట్ వాట్ ఈస్ ద పాయింట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒక కాపరి కానీ, ఒక ఎవాంజలిస్ట్, హూఎవర్ ఇట్ మైట్ బి, అ టీచర్, when he is preaching the word of God, ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, if you don't live that life, you have no right to share with other people. Don't make God look like a joke, and you're going to be responsible, right? Seriousness, though, you have to study, meditate the word of God through prayer by relying on the Holy Spirit to illuminate the text to us, then
to the congregation God placed upon your shoulders. So, in order to know God, obviously, we have to go back to the scripture. దేవుని లేఖనాల దగ్గర మనం వెళ్ళాలి. So, ఇక్కడ what we learned from the example of Joshua used to be leading people. So, when we are in the Word of God, when we are dwelling, obviously, we get to the point in the Word of God, then the Word of God would lead us. So, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. And also, no explanation on this, but Jesus Christ said that we must love the Lord with all of our heart, mind, soul, and strength. అంటే మన పూర్ణ ఆత్మతో హృదయంతో దేవుని మనం ప్రేమించాలి. How can you love God without knowing Him? ఏ విధంగా దేవుణ్ణి మనం ప్రేమించగలము? ఆయన గురించి తెలియకపోతే ఎట్లా ప్రేమిస్తాం? There is no loving God without knowing Him. And again, how do you know God? You got to go back to Scripture, because that is how God revealed again Himself. So we have to be careful when it comes to knowing God. The only way, I would say, to know God, of course, God revealed Himself through nature, right? సృష్టి ద్వారా, సృష్టికర్త సృష్టి ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. Yes, but that doesn't save. When it comes to salvation, అది సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు గ్రహించడం వల్ల రక్షణ కలగదు. రక్షణ ఎట్లా కలుగుతుంది? Faith comes by hearing the word of God. విశ్వాసం ఎట్లా వస్తుందంటే దేవుని వాక్యాన్ని వినటం వల్ల. So you learn about God and you grow in your faith. You believe in the Lord by reading the word of God. And that's the point that I'm making through this lecture here. You and I can know God by coming to the scripture, because that's how He communicated about Himself. ఆయన హృదయాన్ని, ఆయన మనసును, ఆయన ప్రణాళికను దేవుడు ఎట్లా మనకు బయలుపరిచాడంటే ఆయన వాక్యం ద్వారా. And so that is the only way for us to know who God is. And so I ask you prayerfully to open the word of God and don't just breeze through it. ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళాలా? నేను చదువుతానే ఉన్నాను నార్మల్గా. I know what the word of God is talking. Now be careful when you say that. దేవుడి వాక్యం నాకు తెలుసు, like a back of my heart, I know how more than anybody else. అట్లాంటి మాటలు దేవుడి దగ్గర అస్సలు చెప్పకూడదు, because this is a living word. It's not a one-time book. ఏదో ఒక some sort of a పత్రిక చదివినట్టు చదివి పడేయటం కాదు. This is a living book and has transformative power in it. And primarily and most importantly, this is God's word. So here is the assignment for you, an exercise if you're interested. How do you go to the word of God? ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్, తబా నేను దేవుని వాక్యం ఇప్పుడు దా సరిగ్గా చదవలేదు, ఇక్కడి నుంచి అయినా మొదలు పెట్టాలి అని వెళ్ళదు. Don't go there with a guilt feeling, but go to the word of God as someone who's hungry. ఆకలితో ఎట్లా, when we feel hungry, how do you feel? So go to the word of God as if you're hungry to eat that spiritual food, right? That is very important. పేతురున్న మాటల జ్ఞాపకం చేసుకోండి. And so open the Bible, read the word of God as if you're reading for the first time. ఇది మొదటిసారి నేను చదువుతున్నట్లుగా స్టార్ట్ చేయండి. Again, we can think about scriptures. నాకు అది తెలుసు, ఇది తెలుసు. It doesn't matter before God. అవేవి పనిచేయవు. నేను అయ్యా 30 సంవత్సరాలు పరిచయం చేశాను, నాది లేదా వాక్యం దేవుడా? He might say, no, you don't know. Open the word of God, study the word of God as if it is the first time, because this is the source God gave. దేవుని వాక్కు, దేవుడు ఒక్కటే. It is come from Him. It is His word. ఈ పరిశుద్ధ లేఖనాలు దేవునితో టైఅప్ అయి ఉన్నాయి. Why? Because it is His word. మనం ఆరాధించేటువంటి దేవుడు మనం తెలుసుకోవాలి, మనం నమ్మిన దేవుని మనం తెలుసుకోవాలి అంటే go to His word. He's speaking. He's presently, continuously speaking. Open the Bible as if you're hungry for food and learn the word of God. When you know God, what do you do? When you truly know God, దేవుని గురించి తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? We can't wait to worship Him. ఆయన ఆరాధించకుండా మనం ఉండలేము. We're going to be so excited to worship the Lord. That is very important, right? Very important. And then we'll be able to share with other people who God is. Just imagine that. దేవుని సంఘము ఏ విధంగా బలపడుతుంది when you are involved, from pastor to a layman, when you're involved in the spiritual nourishment, when you're involved in studying the word of God. ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యం చదవడం, to know about God, because He is our life. God is our life. He breathed into us. మన నాసిక రంధ్రంలో ఆయన తన వాయువును ఊదగా నరుడు జీవాత్మ. And of course, He's become a living thing. He is our life. So how can you leave your life or neglect your life? You cannot, right? మీ జీవితాన్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటారా? ఉంటే ఉంది, పోతే పోయింది. That is obviously lack of wisdom talk. You're made in the image and likeness of God. దేవుని స్వరూపమందు, ఆయన likeness and image,
you're made in such a way. So you are important to God, and so therefore God must be very important to you. And knowing God is ought to be your primary thing. The more you know, the more you would surrender yourselves to God. In other words, దేవుని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మన జీవితాన్ని, ఏది రోమిల పత్రిక 12 పౌలు అన్నట్టు, మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటాం. And then that leads us to worship the Lord whom we know is true, is living, and is eternal. God bless you.